వస్తే ఇది చాలా కీలకమైనది. విద్య వైద్యం ఇది ఉంటే ఎక్కడైనా కూడా ప్రజలు నెట్టుకు రాగలుగుతారు. విద్య లేనివాడు వింత పశువు అన్నట్టుగా అసలు ఏలుముద్రగాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి మంత్రులుగా రకరకాల హోదాలుగా ఉన్నటువంటి విషయంలో ప్రస్తుతం విద్యను కనుక ప్రజలకు మనం వాళ్ళకి ఏమంటారు వాళ్ళ దగ్గరికి సమీపంగా కనుక పంపించినట్టయితే ఆ చదువే వాళ్ళని పైకి తీసుకొస్తుంది. రిమూవల్ ఆఫ్ పావర్టీ, పేదరిక నిర్మూలన, నిరుపేద కుటుంబాలకి ఆర్థిక సాయం, నిరుపేద కుటుంబాలకి ఆ సాయం, నిరుపేద కుటుంబాలకి ఈ సాయం అని చెప్పి ఈ సాయాలు అవసరం లేదు. ఈ విద్యా సాయం కనుక మీరు చేస్తే అనుకున్న రీతిలో విద్య విషయంలో మీరు కనుక టార్గెట్ రీచ్ అయి ఉంటే మీరు ఏ సాయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికే ఈ విద్య అనేది కొన్ని వేల కోట్ల రూపాయల సాయం చేస్తుంది. ఉద్యోగాల కల్పన తీసుకొస్తుంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తుంది, అన్ని రకాలుగా. సో విద్యని ప్రజలకి సమీపంలో ఉంచే విధంగా చేయాలి. ప్రభుత్వ పాఠశాల తొలగింపు జరిగింది బీఆర్ఎస్ పార్టీ హయాంలో, వాటిని పునర్నిర్మించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. కేవలం గంభీరావుపేటలో, సిద్దిపేటలో, గజ్వేల్లో ఉంటే సరిపోదు. మోడల్ ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉండాలి. 12,779 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో విద్యార్థులకు అనుగుణంగా అన్ని గ్రామ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలి. అక్కడ డిజిటల్ ఏదైతే చెప్తున్నారో డిజిటల్ రూపకల్పన అనేది ఆ స్థాయి నుంచి రావాలి. ఇక విద్యా హబ్బులో ఏర్పాటు చేసేందుకు మూడో అంశం కింద సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు ఏమని ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే వసతి గృహాలు హాస్టళ్ళు ఉన్నాయో ఓవరాల్గా ప్రభుత్వ విద్యాలయాలన్నీ కూడా నియోజకవర్గంలోని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎడ్యుకేషనల్ హబ్గా చేసే విధంగా ప్రభుత్వం ప్రాంగణం క్రియేట్ చేసే విధంగా ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతానికైతే చాలా వరకు కూడా జ్యోతిరావు పులే ఎస్సీ ఎస్టీ గురుకులకు సంబంధించిన విద్యాలయాలు కూడా అద్దె భవనాల్లో ఉన్నాయి. మొన్నటికి మన మేడం పటాన్చెర్ల ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అద్దె భవనంలో 1,500 మంది విద్యార్థులు ఎక్కడ ఈ పూరీలు వేసి మనం చూసినాం కదా, ఈ విద్యార్థులతో పూరీలు వేస్తారని చెప్పి మన పెద్ద ఎత్తున ఆ యొక్క అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చినాం కదా. ఆ విద్యాలయంలో ఒక 5-6 విలేజ్లకు సంబంధించినటువంటి మండలాలకు సంబంధించినటువంటి ఆ గురుకుల ఏమంటారు జ్యోతిరావు పులే విద్యాలయాలు, స్కూల్స్, కాలేజీలు అన్నీ కూడా ఒకే చోట సమూహంగా పెట్టేసరికి 1,500 మంది విద్యార్థులు అక్కడ హాస్టళ్ళు ఉంటూ చదువుకుంటున్నారు. అందరితో కూడా ఏమైపోతున్నది, పెద్ద ఎత్తున వాళ్ళకి మ్యాన్ పవర్ లేక వాళ్ళతోనే అక్కడ పనులు చేస్తున్న పరిస్థితి. సో అద్దె భవనాల సంఖ్య పెరిగిపోయింది. ఈ అద్దె భవనాలు తొలగించి ప్రభుత్వం పక్కాగా ప్రభుత్వ భవనాలను ఏర్పాటు చేయాలి. అద్దె భవనాలతో చాలా ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలను కూడా వాళ్ళ సొంత భవనాలు ఉంటే కనుక డెఫినెట్గా కొంత ఉపశమనం కలుగుతుంది. కాబట్టి సొంత ప్రభుత్వ భవనాలు ఏర్పాటు చేసి విద్యా హబ్గా మార్చేందుకు ఎడ్యుకేషనల్ హబ్ కోసం ప్రతి నియోజకవర్గంలో ఎడ్యుకేషనల్ హబ్ దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేస్తుందట. చూద్దాం మరి ఎంత మేరకు సక్సెస్ అవుతారు ఈ యొక్క అంశాలకు సంబంధించి. ఈ మూడు కూడా చాలా కీలకమైన అంశాలే. ఇటు కళ్యాణ లక్ష్మి విషయంలో వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారు. ఒక ఎత్తు బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టాలన్నది ఒకవైపు, ఎడ్యుకేషన్ హబ్ గురించి బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టాలన్నది మరోవైపు, ఆ తర్వాత కులగణన చేపట్టాలనేది మరోవైపుగా ఈ మూడు కూడా చాలా కీలకమైన అంశాలు, ఎంతో కాలం నుంచి డిమాండ్గా ఉన్నటువంటి అంశాలు. ఇక మరోవైపు తెలంగాణ పునర్నిర్మాణానికి మెగా మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉంది. మూసీ పునరుజ్జీవనానికి ప్రణాళిక ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్లో కన్వెన్షన్లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇక కాళేశ్వరంపై వాస్తవం చెప్పండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసి ఏమనంటే విజిలెన్స్ అధికారులు అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా గోప్యంగా ఉంచుతున్నారు. వాళ్ళకి తగిన సమాచారం ఇవ్వడం, నిజాన్ని బయట పెట్టకుండా దాటవేసే ప్రయత్నం ధోరణి కనబడుతోంది. సో విజిలెన్స్ అధికారి నుంచి అడిగినటువంటి సమాచారాన్ని, పూర్తి సమాచారాన్ని వాళ్ళకి అందించాల్సినట్టుగా రేవంత్ రెడ్డి అక్కడ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన, ఎవరికి ఇరిగేషన్ అధికారులకు జారీ చేసినట్టు ఆదేశాలు కూడా కనిపిస్తోంది. ఏదో కొంత ఈ మధ్యలో అంటే నిజంగా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో లేదు కానీ బయటికి చూడ మాత్రం ఇక్కడ ఇద్దరి మధ్యన వర్సెస్ కనబడుతోంది. నిన్న ఒక ప్రధాన వార్తాపత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం చూస్తే కనుక ఇద్దరి మధ్యలో వర్సెస్ కనబడుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా కొంత ఆ వాతావరణం కనిపిస్తోంది. ఇకపోతే నేడు నితీష్ కొత్త సర్కార్ రాజీనామా చేస్తారా, ఆర్జేడీ మంత్రుల్ని తొలగిస్తారా? బీహార్లో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ, భాజపాతో జేడీయూ జట్టు కుప్పకూలనున్న మహాకూటమి ప్రభుత్వం. సోనియా ఖర్గేల ఫోన్లకు స్పందించిన నితీష్ కుమార్. ఏమైంది, ఆర్జేడీ జేడీయూ మొదట 7వసారి ప్రమాణ స్వీకారం అంటే చేయడం, 7వసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి. మరి 7 సార్లు పరిపాలించడానికి అంత సీన్ లేదు కానీ ఇది నాకు తెలిసి 4వసారి 3వసారి అనే యొక్క ముఖ్యమంత్రిగా కొనసాగడం. 7 సార్లు ప్రమాణ స్వీకారం అయితే ఈసారియే
కేవలం ఈసారి మాత్రమే ఇది మూడోసారి ప్రమాణ స్వీకారం అయిన ఒక టర్మ్లో మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం. మొదట బీజేపీ ప్లస్ జేడీయూ ఈ రెండు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. అతి తక్కువ కాలంలోనే బీజేపీతో పొసగక దాని నుంచి బయటికి వచ్చి మళ్ళీ ఏం చేసిండు, జేడీయూ ఆర్జేడీ ఇతర కాంగ్రెస్ మొత్తం కలిపి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటైంది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వం. ఇక ఈరోజు ఈ ఆర్జేడీని కట్ చేసి మళ్ళీ ఏమైంది, మళ్ళీ తిరిగి మొదట్లాగానే బీజేపీ జేడీయూ కలిసి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. అంటే ఇక దొరికిందే సన్నట్టుగా